ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. మార్చి 25 నుండి 30 లోపు తులా రాశి వారి ఇంట్లోకి ఒక స్త్రీ సడన్ గా ఎంట్రీ ఇస్తుంది. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 25 నుండి 30 లోపు తులారాశి వారి ఇంట్లోకి ఒక స్త్రీ సడన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం రాశి వారికి సంబంధించిన పూర్తి వివరాలను, అలాగే ఏ విధమైన ఫలితాలను పొందుకోబోతున్నారో, ఏ స్త్రీ వీరి గృహంలోకి రాబోతుందో, ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఈ యొక్క రాశి వారి వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే చాలా మంచి మనస్తత్వంతో కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కార్యదక్షత, కార్యదీక్షత ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వీరు కుటుంబ సభ్యులతోనూ, స్నేహితులతోనూ చర్చిస్తారు. అలాగే మంచి చెడులను అంచనా వేసుకొని ప్రవర్తిస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు. ఇక ఈ రాశి వారికి సంబంధించి ఎదుటి వారిని మోసగించడం కానీ, కుళ్ళు కుతంత్రాలతో వ్యవహరించడం కానీ వీరు అస్సలు చేయరు. 10 మంది బాగుండాలి అని కోరుకునేటటువంటి మనస్తత్వం కలిగిన వారు. వీరికి కొన్నిసార్లు జీవితం చాలా భారంగా అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మోయలేనటువంటి కష్టాల ద్వారా భగవంతుడికి మొరపెట్టుకుంటూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఈ 2025 మార్చి 25 నుండి 30 లోపు ఈ యొక్క తులారాశి వారి ఇంట్లోకి ఉదయాన్నే సడన్ గా ఒక స్త్రీ ఇంటికి వస్తుంది. ఆ స్త్రీ ద్వారా మీరు ఒక వార్తనైతే వినబోతున్నారు. ఇక ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీ స్నేహితురాల్లో కావచ్చు, లేదా మీ బంధుమిత్రుల్లో కావచ్చు. ఇక ఆ స్త్రీ ద్వారా మీరు ఒక సంతోషకరమైన వార్తని వినబోతున్నారని చెప్పుకోవాలి. ఆకస్మిక శుభవార్తకు సంబంధించి లేదా కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్త గాని మీ వద్ద తెలియజేయడం కోసం ఆ స్త్రీ మీ ఇంటికి రాబోతుంది. ఇక ఆ స్త్రీ యొక్క రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వ్యాపార జీవితంలోనూ, ఉద్యోగ విషయాల్లోనూ ముందంజ వేయటానికి మీరు సమయాన్ని వాయిదా వేయవలసిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే కనుక మిశ్రమమైన ఫలితాలు ఇబ్బంది కలిగించవచ్చు, ఆర్థిక నష్టాన్ని కలిగించవచ్చు. ధనం ఖర్చయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి. ఇక పెట్టుబడులు పెట్టే విషయంలో మీకు అనుకూలమైన వాతావరణం నడుస్తుంది. అలాగే ఉద్యోగ రీత్యా స్థాన మార్పులు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక అధికారుల యొక్క ప్రశంసలు దక్కబోతున్నాయి. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. సహోద్యోగుల సహకారం కూడా మీకు లభించబోతుంది. ఇక మీకు చూసుకున్నట్లయితే కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి అంచనాలకు మించి లాభాలు అనేవి రాబోతున్నాయి. ఇక భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మీ భాగస్వాములతో చిన్నపాటి మనస్పర్ధలు కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే కుల వృత్తులు చేసేవారు, చిల్లర వ్యాపారాలు చేసేవారు, ఈ రాశి వారికి టెక్నికల్ రంగాల వారికి చాలా చక్కగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆ శివయ్యకు మొరపెట్టుకోవడం ద్వారా ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చబడి చక్కటి శుభ ఫలితాలను పొందుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రాశివారు శనిదేవుణ్ణి ఆరాధించడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.